పిల్లలకు అమ్మవారు పోసినప్పుడు స్నానం ఏ విధంగా చేయించాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూసారు కదా. అమ్మ చల్లబట్టం కోసం చల్లముద్దను మేము ఎలా పెడతాము అనేది మీతోటి ఈ రోజు షేర్ చేస్తున్నాను. పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని శుభ్రం చేసి చల్లముద్ద పెట్టాలి అనుకుంటే ముందు రోజు నైటే నిండుకుండా అన్నాన్ని వండుకొని పెట్టుకోవాలి. పెరుగును కూడా తోడు పెట్టుకోవాలి. పెరుగు, ఉప్పు, ఉల్లిగడ్డ, సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇదే నైవేద్యం. అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం పసుపులో కొంచెం వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ కలుపుకొనేసి ఒక గోడకు ఈశాన్య మూలన పసుపును పూసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. వేపాకులు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి వేపాకులను ఏర్పాటు చేసుకోండి ఇరువైపులా. దీపాన్ని వెలిగించుకోవటం కోసం దీపాన్ని సిద్ధం చేసుకునేసి చక్కగా దీపారాధన చేసుకోండి. అగరబత్తులతోటి ధూపాన్ని వేసి మనం ముందుగా తయారు చేసుకున్న చల్ల ముద్దను ఏర్పాటు చేసుకోండి. కర్పూర హారతిని ఇచ్చి సుగంధభరితమైన ధూపాన్ని వేసుకోవాలి. 5 నిమిషాల పాటు డోర్స్ ను క్లోజ్ చేసేసేయండి. ఎక్కడైతే దీపం పెట్టామో అక్కడ. ఈ చల్ల ముద్దను మీ ఇంటి దగ్గర ఉండే చిన్న పిల్లలకు నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ నైవేద్యంగా స్వీకరించాలి. మేము ఇంట్లో ఇలా చల్ల ముద్దను అయితే పెట్టుకుంటాం. మీరు కూడా ఇలానే పెడతారా?